సో హలో గాయ్స్, వెల్కమ్ టు కన్నీ ద వ్లాగర్. ఇవాళ వచ్చేసి మనం అయితే ఛానల్లో అయితే మస్తు రోజులకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాం. దాదాపు వినాయక చవితి వీడియోలు అంటే నవరాత్రుల వీడియోలు అయితే ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయలే. ఎందుకంటే మిస్టర్ కన్నీ 46 అకౌంట్ అయితే మనకైతే 1K దగ్గరలో ఉండే, అందుకే అది కంప్లీట్ అయ్యేదాకా మనమైతే ఆ అకౌంట్ మీద ఫోకస్ చేద్దామనేసి దాని మీద అయితే నేనైతే ఫోకస్ చేసిన అన్నట్టు. సో ఫైనల్గా మనకైతే మిస్టర్ కన్నీ 46 అకౌంట్కి అయితే 1K ఫాలోవర్స్ అంటే 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు అన్నట్టు. ఇవాళ వచ్చేసి కన్నీ ద బ్లాగర్లో మన వీడియో వచ్చేసి ఏంటంటే ప్రతి అంటే మన చందుర్తి మండలి కానీ మనం వేములవాడ పోయి కానీ గణేష్ అయితే జూమ్ పెడుతున్నాం మిస్టర్ కన్నీలా. సో ఇవాళ వచ్చేసి మనం ఏంటంటే కన్నీ ద బ్లాగర్లో మన లోకల్ ఉన్న గణేష్ అయితే నేనైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, మీకైతే జూమ్ పెట్టుకొని వస్తా. అంటే మన ఊర్లో ఎన్ని గణపతులు ఉన్నాయి, ఎట్లున్నాయి అనేది మొత్తం వీడియోని అయితే మీకైతే తీసి అయితే జూమ్ పెడతా. మీరైతే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకూర్రి. అంతేకాకుండా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయూరి. వెళ్ళంగానే అయితే ఒకటి కింద కామెంట్లో అయితే జై గణేష్ అని అయితే కామెంట్ చేయరు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గణేష్ అయితే నేనైతే చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి మనం అయితే మన మండపంలో ఉన్నాం. ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకైతే మా గణపతి అయితే చూపిస్తున్నాం. మా గణపతి వచ్చేసి దాదాపు 7 నుంచి 8 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుంది అన్నట్టు. కలర్ కూడా చూసుకోవచ్చు. కాకపోతే మా దగ్గర ఏంటంటే పంచ కలర్ మెయిన్ కాబట్టి పంచని అయితే కడతారు అన్నట్టు. అది పంచ కలర్ అయితే మనకైతే కనిపించదు. సో గణపతి చూసుకుంటే మనకైతే లైటింగ్ బాగా కొడుతుంది అన్నట్టు. లైటింగ్ కొట్టుకుంటే మనకు కలర్ అంతగానో ఏర్పడతలేదు. మా దగ్గర యూడూరి తోడు గణపతులు అయితే ఎన్ని ఉన్నాయి ఏం కదా అనేది. సో మా క్లాత్ కలర్ వచ్చేసి మాకైతే వైట్ లైట్ ఎల్లో అన్నట్టు, అంటే కొంచెం ఎల్లో సంథింగ్ ఎల్లో అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మేమైతే మొత్తం అదే కలర్ కొట్టేసినాం మీద కూడా. సో మరి ఫైనల్ మొత్తం వచ్చేసి అంటే షెడ్ అనేది మొత్తం ఇనుప దాంతో మేము చేయించింది అన్నట్టు. ఇప్పుడైతే మనం ఒకసారి ఇక్కడ నుంచి అయితే చూసుకుందాం, అంటే గణపతి దగ్గర నుంచి అయితే చూసుకుందాం మనమైతే. సో ఇది చూసినట్టయితే గణపతి చూసారు కదా, మంచిగా క్యూట్ అని అయితే లైట్ కలర్తో అయితే ఉన్నది అన్నట్టు. అటు వచ్చేసి లడ్డు. ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి బయట నుంచి అయితే మండపం అయితే చూసేద్దాం. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడనైతే తోడు గణపతులు చూడుర్రి, దాదాపు ఎన్ని ఉన్నాయి అనేది నేను చెప్తా. 1 2 3 4 5 6 11 12 13 15 వచ్చేసి ఉన్నాయి. మన దగ్గర అయితే మొత్తం టోటల్గా 15 ఉన్నాయి అన్నట్టు. అంతేకాకుండా మా బాక్స్లో వచ్చి చూస్తే ఇక్కడ మీరైతే నవ్వకూరి మళ్ళీ, ఎందుకంటే మా బాక్స్లో వచ్చేసి ఇవే అన్నట్టు. పోయినాడు ఎట్లుంటుంది ఏం కదా అనేది తెలియదు, కానీ ఇప్పటికైతే ఇవే మా అయితే బాక్స్లో అయితే రోజు ఇవి పెట్టుకుని మేమైతే ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడైతే ఒకసారి బయటకు అయితే మండపం అయితే చూపిస్తాం మీకైతే. సో ఫైనల్గా మన మండపం వచ్చేసి ఇదే అన్నట్టు. మనకైతే క్లాత్ కుట్టడానికైతే అంటే తిరుపతి అన్న అని ఉంటాడు, తిరుపతి అన్న స్పెషలిస్ట్ అన్నట్టు. ప్రతిసారి తిరుపతి అన్న క్లాత్ కుడతాడు. బయట చూసుకుంటే మనకైతే డైమండ్ షేప్లో అయితే కొట్టేసాను క్లాతింగ్ అయితే. మీద చూసుకుంటే జై శ్రీరామ్ అంటే ఒక సైడ్ ఏమో హనుమాన్ జెండా ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి మనకైతే గణపతి జెండా అన్నట్టు. అదే మనం ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పినాం కదా, అంటే మనం జెండాలు కట్టింది అయితే జూమ్ పెట్టినాయి కదా. సో ఫైనల్గా మా షెడ్ వచ్చేసి బయట నుంచి అయితే ఇట్లుంటుంది. ఇక్కడ మాకు ముంగట వచ్చేసి ప్లేస్ అయితే ఇట్లుంటుంది అన్నట్టు, మొత్తం చుట్టూరంగానైతే. అంటే ఇది అన్నుల ప్లేస్లను అయితే పెడతాం అన్నట్టు గణేష్ ప్రతిసారి అయితే. సో చూసినట్టయితే బయటనైతే చూసిరు కదా. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంకొక అంటే మా ఊరున్న ఇంకొకటి SSY గణపతి దగ్గరికి అయితే పోయి మనమైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. గాయస్ మనం వచ్చేసి అయితే ఒకసారి మొత్తం లైటింగ్ అయితే లేదన్నట్టు ఇక్కడ, అంటే బ్యాక్ సైడ్ ఉంది. ఇది వచ్చేసి శివాలయం, ఇటు గణేష్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే సాయిబాబా టెంపుల్ అన్నట్టు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే శివసాయి యూత్, అదే SSY. మనం ఆల్రెడీ మనమైతే వీడియో తీసేసినాం కదా, ఆ గణేష్ వచ్చేసి ఇదే అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనమైతే గణేష్ చూసుకున్నట్టయితే పూజలు అయితే మొత్తం అయిపోయినాయి. మనం వచ్చే వరకు అయితే పూజలు అయితే మొత్తం కంప్లీట్ టోటల్గా అయితే అయిపోయింది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే గణేష్ అయితే దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకోరు. మనకైతే కింద టోటల్గా అంటే ఏం పెట్టలేరు, కింద స్టాండ్ వితౌట్ స్టాండ్ అన్నట్టు. మొత్తం కిందకి అయితే మొత్తం పీట లెక్కనే, కింద పీట ఎత్తనైతే మీద స్లాబ్ కంటుతుంది. అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ చూసారు కదా, ఆ రోజు అయితే అంత కంఫర్టబుల్ అంటే మనమైతే గణేష్ అయితే చూపించలేం కదా. ఇలా చూసుకోరు, మొత్తం అయితే క్లీన్ అండ్ క్లియర్గా మంచిగా బొంబాయి స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే లైట్ వేసి మొత్తం పురుగులు అయితే వస్తున్నాయి. అంటే నేను వచ్చినాక లైట్ వేసేసిన అన్నట్టు. ఫస్ట్ అయితే జూమర్ లైట్ అదైతే ఉండే మన కలర్. ఇక్కడ చూసుకుంటే మనకైతే చిన్న గణపతులు కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే క్లాతింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ కొట్టేసిరు అని చెప్పుకోవచ్చు. మనమైతే మంచిగా మోడల్ చిక్స్ మోడల్ అయితే కొట్టేసిరు వీళ్ళు. ఇట్లా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఇటు ఎక్స్ కొట్టేసారు, అటును ఇటు ఎక్స్ కొట్టేసారు. ఇటు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే సేమ్ మన తిరుపతి అన్న కొట్టినట్టయితే డైమండ్ షేప్ అయితే కొట్టేసారు ఇక్కడ. బ్యాక్ సైడ్ మనం అయితే ఒకసారి లైట్ చూసుకుంటే లైట్ అయితే ఫోకస్ బాగా కొడుతుంది ఇటు, అంటే పవర్ లైటే మంచిది.
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇటు అయితే శివాలయం అన్నట్టు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మొత్తం శివాలయం. మనోళ్ళు అయితే ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఇవి మనోళ్ళ బాక్సులు, పంతులు వచ్చినప్పుడు పనిచేస్తాయి బాక్సులు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సైడ్ గణపతి కూడా హైట్ అయితే మంచిగా అంటే మస్తు పెద్దగా ఉంది. కింద చూసుకోరి వితౌట్ ఏంటిది అంటే పీట అని అట్లా ఏం పెట్టలేరు, ఎందుకంటే మీద మనకు తాకుతుంది కదా స్లాబ్. బ్యాక్ సైడ్ ఆర్చ్ వచ్చి చూసుకుంటే మనకైతే మొత్తం టోటల్గా అయితే మంచిగా ఉంది. ఓకే, మనమైతే ఇప్పుడు ఇంకొక గణపతి కాడికి అయితే కవర్ చేసుకుందాం. మనమైతే గణపతి అయితే చూసిరు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి మీరైతే మళ్ళీ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను నేనైతే. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, గణేష్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనమైతే. సో మనకు వచ్చేసి ఒకసారి మీదనైతే చూడురి, అంటే అక్కడ పాము అయితే మీద క్లాత్కి అయితే అంటింది, ఆల్రెడీ అంటేసింది పాము అయితే. ఇంకా పీట గిట్ల ఏమన్నా ఎత్తి ఇంకా హైట్ అవుతుంది, స్లాబ్ కంటే అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఇప్పుడైతే మనం మళ్ళీ వీడియోనైతే కంటిన్యూ చేద్దాం, అక్కడ పోయినాకనైతే కలుద్దాం మనమైతే. గాయస్ మనం వచ్చేసి అయితే శివరామ్ యూత్ కార్డ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే శ్రీరామ్ ఓకే సారీ, మనమైతే శ్రీరామ్ యూత్ కార్డ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకైతే 11 అవుతుంది, 11 o'clock అవుతుంది. సో మనమైతే అక్కడ నుంచి అంటే మనం విలేజ్ అంటే అవి కవర్ చేద్దామని అయితే దాదాపు 8:30 నుంచి 9 మధ్యాహ్నం అయితే వెళ్ళినాం మనమైతే. కాకపోతే నేను మా ఊర్లో ఎక్కడ గణపతులు అక్కడ చూసినా మొత్తం అయితే ఆడోళ్ళు ఉన్నారు, అంటే దాండియాలు అయితే ఆడుతురు. వాళ్ళు ఆడంగా మనం అక్కడ వీడియో తీయడానికి అయితే మనకు మంచి అనిపించేది. అంతేకాకుండా అక్కడ మనం చూసుకుంటే మొత్తం మళ్ళీ నాయిస్ అయితే అత్తది తీసినా కానీ మన కాపీరైట్ పడుతుందని నేనైతే వెయిట్ చేసేసిన. సో ఫైనల్గా మనకైతే 11 o'clock అవుతుంది. కాకపోతే ఇంకా కొద్దిగా గణపతులు అక్కడ దుంకుతారు. సో మనకైతే ఇప్పుడు విలేజ్ అని అయితే తీసుకొని అయితే మనమైతే వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం మళ్ళీ. సో ఫైనల్గా ఏంటి శ్రీరామ్ యూత్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన వాళ్ళు అయితే 11 o'clock దాకా అవైలబుల్ అయితే ఉన్నారు. ఇప్పుడు అయితే మనం అయితే ఒకసారి విగ్రహం అయితే చూసుకుందాం మనం. సో మనం బ్యాక్ సైడ్ అయితే విగ్రహం చూసుకోవచ్చు. తమ్ముడు మనకు విగ్రహం ఎంత హైట్? 8 to 9 ఉంటుంది. విగ్రహం వచ్చేసి స్పాన్సరా లేకపోతే మీరేనా యూత్? ఓకే, విగ్రహం ఎంత పడ్డది? 16,000. ఎక్కడ విగ్రహం? కోర్టులోనా లేకపోతే వేములవాడ లోకల్? వేములవాడ లోకల్. ఒక సైడ్కి రారి, మీరు కవర్ అయితే లేరు అందరు. అయితే విగ్రహం వచ్చేసి అక్కడనే మొత్తం లైట్ల ప్లానింగ్ అయితే లేదు, వేరే ఉన్నది మొత్తం. ఇక్కడ మా ఊర్లోనే అయితే ఇంత లైటింగ్ ఎవరి దగ్గర కూడా లేదు. ఇంకా నేనైతే అన్ని గణపతులు కడుకోలే, కాకపోతే నేను చూసినంత వరకు అయితే ఇక్కడనే లైటింగ్ అయితే మంచిగా ఉంది. సో మన వాళ్ళు అయితే చిన్నోళ్ళు కూడా వచ్చారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే. తమ్ముడు నిమజ్జనం ఎన్ని రోజులకి తీస్తారు? 9 daysకా? పోయేటప్పుడు ఎట్లా అంటే డీజేనా డప్లా? డీజే పర్మిషన్ ఉందా? ఓకే, ఇప్పుడు మనమైతే చూసుకోవచ్చు ఇక్కడ లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, మొత్తం జూమర్లతో అయితే కవర్ చేసి ఇస్తారు. ఓకే, ఫైనల్గా మనమైతే శ్రీరామ్ యూత్లో అయితే చూసినాం కదా వీడియో, మొత్తం జూమర్లతో అయితే మొత్తం ఎక్కడక్కడ కవర్ చేసేసారు. మనూర్లోనైతే ఇదే బెస్ట్ అనుకోరి. అంతేకాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు పవర్ క్యాన్ చూడరు. పవర్ క్యాన్ ఇప్పుడు నేను వచ్చి వీడియో తీయంగా మనకు లైట్ ఎఫెక్ట్ పడుతుందని ఆఫ్ చేయరు అని చెప్తే ఆఫ్ చేసారు, లేకపోతే ఇంకా లైటింగ్ మస్తు ఉంటుంది. సో దాన్ని ఒకసారి లైట్ పవర్ క్యాన్ పెట్ట, మనకైతే ఒకసారి పవర్ క్యాన్ అయితే పెడుతుండు. సో ఈ వీడియోని అయితే తింటే మొత్తం కరెంట్ అంతా పోయింది, ఊరంతా పోయింది, గణపతి పప్పు మొత్తం ఎక్కడిదక్కడ పోయింది. అంతేకాకుండా ఇప్పుడు ముచ్చట ఏంటంటే మొత్తానికి అయితే ఇక ఊళ్ళో ఇంకా దాండియాలు ఉడవలేవు, కరెంటు పోయినా ఇంకా వాళ్ళు ఆనే ఉంటారు, అంటే వాళ్ళు ఇంకా ఆడుతురు. ఎందుకంటే ఇంకొక 2 రోజుల టైం ఉంది కాబట్టి మళ్ళీ ఇక బతుకమ్మ దాకానే. సో ఈ వీడియోని అయితే తింటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయరు. తమ్ముడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గణపతి పెట్టుర్రి, నేను మళ్ళీ వస్తా. ఓకేనా? సరే ఉంటాం మళ్ళీ రైట్. జస్ట్